హలో అండి, అందరికీ నమస్కారం. రోజు మనం ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్కి కొన్ని టిప్స్ చూద్దాము. సో జనరల్గా ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, క్లాత్తో తుడుస్తుంటాము. సో ఇలాంటి గ్లాస్ టాప్ ఫ్రిడ్జ్లకి అయితే మాత్రం మీరు క్లాత్ కాకుండా టిష్యూ పేపర్ తీసుకొని తుడిస్తే కనుక నీట్గా అసలు ఏమీ కనిపించకుండా నీట్గా వస్తుందండి. కాలిన్ కానీ ఏమన్నా వేసేసి నీట్గా తుడుచుకోవచ్చు. సో ఇట్లా మరకలు అన్నీ పోతాయి. సో అద్దాలు ఎలా అయితే కనుక మనం పేపర్ నాప్కిన్ తుడుస్తామో అలాగే ఇది కూడా ఒకవేళ మరీ పోకపోతే కనుక కోలిన్ వేసేసి తుడుచుకోవడమేనండి. సో నీట్గా వచ్చేస్తుంది. సో కొంచెం కోలిన్ వేసేసి తుడిస్తే కనుక బాగా నీట్గా వచ్చేస్తుందండి. సో ఈ విధంగా నీట్గా తుడిచేసుకోవచ్చు. అద్దాలు ఎలా అయితే చేసుకుంటామో అలాగే నీట్గా తుడిచేసేయచ్చు. తర్వాత వచ్చేసి లోపలికి వచ్చేసరికి మనకి క్యాబిన్స్లో ఏదో ఒకటి ఆయిల్ అలాంటివి పడుతూ ఉంటాయి. సో ఈ రోజు ఇలా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము. కాబట్టి మనము ఇలాంటి ప్లాస్టిక్ షీట్స్ దొరుకుతున్నాయండి. సో ఇలాంటి ప్లాస్టిక్ షీట్స్ ఇలాంటి షీట్స్ మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకొని దీనిలో వేసుకుంటే కనుక మనకి మెయింటెనెన్స్ వర్క్ చాలా తగ్గిద్ది. ఏమైనా పిండ్లు పొంగిపోయినా లేకపోతే పచ్చడి ఆయిల్ అలాంటిది ఏదైనా పడినా కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్. సో ఇలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఈ ప్లాస్టిక్ షీట్స్ బాటమ్ లైనర్స్ రోల్స్ వస్తున్నాయి, అన్ని చోట్ల దొరుకుతున్నాయి. దీనిలో కనుక ఇలా పెట్టుకుంటే కనుక మనకు ఈజీగా ఉంటుంది, ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. అట్లాగే కొత్తిమీర కరివేపాకు ఇలాంటివి గ్లాస్ బాక్సుల్లో అడుగున టిష్యూ పేపర్ వేసుకొని పైన మళ్ళీ ఒక టిష్యూ పేపర్ వేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక చాలా రోజులు నిల్వ ఉంటుంది. కరివేపాకు కొత్తిమీర ఇలాగే నేను స్టోర్ చేస్తాను. సో ఒక సైడ్ అన్ని ప్యాకెట్స్ డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవి, కొన్ని చట్నీలు అలాంటివన్నీ ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఈజీ మెథడ్ మనకి ఫ్రిడ్జ్ మెయింటైన్. తర్వాత వచ్చేసి బెల్లం అండి. సో బెల్లము కుందులు తెచ్చుకుంటాం కదా మనం, ఇలా తరిగేసి ఇంకా సన్నగా కూడా తరుక్కోవచ్చు. సన్నగా తరిగేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగి జావలో కావాలంటే రాగి జావ, లేదంటే కనుక పరమాన్నం చేసినా ఏది చేసినా కన్నా తొందరగా టైం వేస్ట్ అవ్వకుండా జరుగుతుంది. ఇంకొకటి వచ్చి అల్లం చిన్నులపాయ పేస్ట్. సో అల్లం చిన్నులపాయ అల్లం శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి తొక్కేసేసి చిన్నులపాయలు అల్లము మిక్సీలో వేసేసుకొని ఇట్లా స్టోర్ చేసుకుంటే కనుక ఇదొకటి టైం సేవింగ్. ఎందుకంటే మనం ప్రతి కూరలోనూ అల్లం చిన్నులపాయ పేస్ట్ అనేది వేస్తుంటాము, ఏదైనా వంకాయ మసాలా కర్రీ కానీ లేకపోతే చికెన్ మటన్ ఇలాంటి వాటన్నిటిలో మనం వేస్తాము. ఇంకోటి వచ్చేసి ఇట్లాంటి జిప్లాక్ కవర్స్లో మనం కూరగాయలు కానీ ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే ఇలాంటి జిప్లాక్ కవర్స్ దొరుకుతాయండి. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. నేనైతే కనుక యూఎస్ఏ నుంచి తీసుకొచ్చాను ప్యాకెట్స్. ఈ ప్యాకెట్స్ వస్తాయి. సో ఇది జిప్లాక్ కవర్స్. ఇది 1 గ్యాలన్ 1.5 గ్యాలన్ అట్లా 74 స్లైడర్ బ్యాగ్స్ అని ఉన్నాయి. సో స్టిక్కింగ్ టైప్ కాకుండా ఇట్లా స్లైడింగ్ ఉన్నాయి. అయితే మనకి చాలా రోజులు పనిచేస్తాయండి. మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. సో మనం కూరగాయలు కానీ నిమ్మకాయలు కానీ ఏవి కావాలన్నా సరే ఈ జిప్లాక్ కవర్స్లో వేసుకొని ఇట్లా వేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. సో చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం రోజు వాడే చాకులు అండి. సో స్టీల్ వూల్ ఉంటుంది కదా, అందరూ ఇంట్లో ఉండేదే స్టీల్ వూల్. ఈ స్టీల్ వూల్ని మనం నీట్గా కట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇలా పీసులు వచ్చింది, అన్నం మెతుకులు అవన్నీ ఏమీ ఇరుక్కోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో దీంతో ఇంకొక ఉపయోగం ఏంటంటే మన ఇంట్లో చాకులు అవన్నీ ఉంటాయి కదా, ఇవి చాకులు పొదిరిపోతే కనుక వీటితోనే పదును పెట్టచ్చు.
సో పదునుపైన చాకులన్నిటిని స్టీల్ వూల్తోనే మనం పదును పెట్టుకోవచ్చు. సో ఇదొక సింపుల్ టిప్, కిచెన్ టిప్ అండి. తర్వాత వచ్చేసి మనకి స్టవ్ ఉంది. స్టవ్ది ఒక ప్రాబ్లము. సో స్టవ్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఇది నా దగ్గర ఉంది ఇదండి. సో అందరికీ తెలిసే ఉంటుంది, ఇది బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడా పౌడర్ క్లీనింగ్ ఏజెంట్ అండి. గట్లు అన్నిటిని కూడా శుభ్రంగా తుడిచేయచ్చు అనమాట. సో ఈ బేకింగ్ పౌడర్ని నేను స్టవ్ తుడవడానికి యూజ్ చేస్తున్నాను. సో ఒక క్లాత్ తీసుకొని దాని మీద కొంచెం ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేసాను. లేదు అంటే కనుక స్టవ్ మీద కూడా వేసుకోవచ్చు. ఇది గ్లాస్ టాప్ స్టవ్ అండి, దీని మీదైనా వేసుకోవచ్చు. ఇట్లాగా వేసుకొని దీని మీద వాటర్ వేస్తున్నాను. సో ఇది తీసేసి ఒకవేళ మరి జిడ్డు ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక కొంచెం తీసుకోండి. సో ఇలా చాలా రోజులు అయితే జిడ్డు పెట్టేస్తుంది. సో ఎప్పటికప్పుడైతే తొందరగా క్లీన్ అయిపోతుంది. మెత్తవి సో బేకింగ్ సోడా అనేది బాగా యూస్ఫుల్ మనకి వంటింట్లో కనుక. మనకి చీమలు, బొద్దింకలు, పురుగులు ఏమి రావు. రాత్రిపూట కనుక అంతా అయిపోయి వంట అంతా అయిపోయి తర్వాత కనుక మనం నూనె పడింది కాబట్టి కొంచెం టైం పడుతుంది. చూసారు కదా ఎలా వచ్చేస్తుందో. ఇదంతా ఆయిల్ మరకలు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇది బేకింగ్ పౌడర్తో ఇలా క్లీనింగ్ ఈజీ అవుతుంది, చాలా నీట్గా అయిపోతుంది.